శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. రాజకీయ రణతంత్రపు ఎత్తులలో అపర చాణక్యుడు అని కీర్తించబడుతున్న వ్యక్తి ఈయన. తెలుగు వారికి మాత్రమే ఈయన నాయకుడు కాదు, భారతదేశంలోని ఈ తరం రాజకీయ నాయకులలో మొదటి వరుసలో నిల్చునే సత్తా కలిగిన వ్యూహరచన నిపుణుడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 13వ ముఖ్యమంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుని చతురత ఆయనకు మాత్రమే సొంతం. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన దురంధరుడు. రాష్ట్ర రాజకీయాలకే కాక దేశ రాజకీయాలకు కూడా దిక్సూచిగా నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 1950 ఏప్రిల్ 20వ తేదీన నారావారిపల్లె అనే చిన్న కుగ్రామంలో ఆయన జననం. బాబుగారు చిన్న వయస్సు నుండే చదువరి. తన ఆలోచన విధానం కూడా విస్తృత ప్రయోజనాల ఆధారంగా ఉంటుంది. రాజకీయాలపై చిన్న వయస్సు నుంచే అమితమైన ఆసక్తి. అందుకేనేమో 28 సంవత్సరాలు వచ్చేసరికి చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 28 సంవత్సరాలకే మంత్రి పదవి కూడా అలంకరించారు. కన్న కలలను అంకుటిత దీక్షతో సాకారం చేసుకోవన్న అబ్దుల్ కలాం గారి మాటలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. అన్న నందమూరి తారక రామారావు గారి మార్తె భువనేశ్వరి గారిని బాబుగారు 1981లో పరిణయమాడారు. 1982లో అన్నగారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఆ రోజుకి బాబుగారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ నుంచే పోటీ చేశారు. ఇది అన్నగారి ఆదేశమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సరం గడవక ముందే అన్నగారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గద్దె దించింది. ఆ సంక్షోభ సమయంలోనే బాబుగారు తెలుగుదేశం వేదికపై కాలు మోపారు. తన వ్యూహాలతో, రాజకీయ చతురతతో అన్నగారిని ముందుంచి పెద్ద ఉద్యమాన్ని నడిపి తిరిగి తెలుగుదేశం పార్టీని గద్దెపై నిలిపారు. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు మధ్య వారధిగా నిలిచి తెలుగుదేశం పార్టీని దుర్భేద్యమైన కోట